నాడు ప్రధానంగా చూసుకుంటే ఓసీ కోటా బిల్లుకు ఓటు అన్న వార్త ప్రధానంగా కనిపిస్తుంది. పేదల రిజర్వేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం 323/3 ఓట్ల తేడాతో రాజ్యాంగ సవరణకు పచ్చజెండా. సుప్రీంకోర్టు తీర్పు అడ్డంకి కాదు అంటున్న జైట్లీ, న్యాయ సమీక్షలో నిలబడదంటున్న విపక్షాలు. అదేవిధంగా 18నే విస్తరణ అంటూ ఒక వార్త కనిపిస్తోంది. మంత్రివర్గ ఏర్పాటుపై సీఎం ముమ్మర కసరత్తు, అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు వ్యూహం. ఊళ్ళల్లో అర్రాసులు అన్న వార్త ప్రధానంగా హైలైట్ అయింది. పంచాయతీ ఏకగ్రీవాలకు లక్షల్లో పలుకుతున్న ధరలు, ఊపందుకున్న ప్రచారం. మొదటి దశ నేటితోనే నామినేషన్లు పూర్తి, పోటీదారులు ఎవరో తేలేది రేపే అన్న వార్త ప్రధానంగా హైలైట్ అయిన పరిస్థితి. సాక్షి ఒకసారి చూసుకుంటే సాక్షిలో ప్రధానంగా వైఎస్ జగన్కి సంబంధించిన వార్త కనిపిస్తుంది. అడుగులన్నీ ఆ వైపే. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి భారీగా తరలి వస్తున్న ప్రజలు. నేడు ముగియనున్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర అన్న వార్త ప్రధానంగా కనిపిస్తుంది. అగ్రవర్ణ పేదలకు 10% కోటా బిల్లుకు లోక్సభ ఓకే. 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్టీలకు అతీతంగా మద్దతు. సభ నుంచి వాకౌట్ చేసిన అన్నాడీఎంకే, బిల్లును వ్యతిరేకించిన ఇండియన్ ముస్లిం లీగ్, ఎంఐఎం. ఓటింగ్ అనంతరం లోక్సభ నిరవధిక వాయిదా. ప్రతి ఒక్కరికి రిజర్వేషన్లు అన్న వార్త కనిపిస్తోంది. అయోధ్యపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు. 10 నుంచి వరుసగా హియరింగ్ జరిగే అవకాశం ఉంది. లోక్సభ రాష్ట్రంలో శాసనసభ స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. శ్రీనివాసరెడ్డి వైపు సీఎం కేసీఆర్ మొగ్గు. శాసనసభ అనుభవమే కారణం. తాత్కాలిక స్పీకర్గా ముంతాజ్ ఖాన్ నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ అన్న వార్త ప్రధానంగా హైలైట్ అయింది. ఆంధ్రజ్యోతి ఒకసారి చూసుకుంటే రాజ్యాంగ సవరణ 124కు ఓకే. కొత్త కోట, ఆర్థిక బలహీన వర్గాలకు 10% రిజర్వేషన్. రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. 323 మందితో భారీ మద్దతు లభించింది అన్నది వార్త ప్రధానాంశం. పన్నుల వరాలు. ఆదాయ పన్ను నుంచి ఊరట. 80C సేవింగ్స్ పరిమితి పెంపు. మధ్యతరగతి మరిన్ని తాయిలాలు. పెన్షనర్లకు మినహాయింపు. గృహ రుణాల వడ్డీ రేట్లు తగ్గింపు. మోదీ అమ్ముల పొదిలో మరిన్ని అస్త్రాలు అన్న వార్త హైలైట్ అయింది. టీఆర్ఎస్లో ముందే సంక్రాంతి. నామినేటెడ్ పదవుల పంపకం మొదలు. ఆర్టీసీ చైర్మన్, మిషన్ భగీరథ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుల పదవులు త్వరలో భర్తీ. అధినేత కేసీఆర్తో కేటీఆర్ భేటీ. వేలానికి కళ్లెం. పంచాయతీ పదవులు ఏకగ్రీవాలు చెల్లవు. వాటిని పర్యవేక్షకుడి అనుమతి తప్పనిసరి. కోడ్ ఉల్లంఘన కిందకు పదవుల వేలం. ఉల్లంఘిస్తే 6 ఏళ్ల అనర్హత వేటు, ఏడాది జైలు అన్న వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది. హెచ్చరించిన పరిస్థితి. నమస్తే తెలంగాణ ఒకసారి చూసుకుంటే ఈబీసీ బిల్లు పాస్. అనుకూలంగా 323 ఓట్లు అన్న వార్త. మా కోటాను అనుమతించండి అంటూ టీఆర్ఎస్ ఎంపీలు చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి. రిజర్వేషన్లు రాష్ట్రాలను అమలు చేసుకొనివ్వాలి. ఈబీసీ రిజర్వేషన్లకు టీఆర్ఎస్ మద్దతు. ఆలస్యమైన అగ్రవర్ణ పేదలకు న్యాయం. లోక్సభలో టీఆర్ఎస్ ప్రతిపక్ష నేత జితేందర్ రెడ్డి అన్న వార్త. తొలి విడత పంచాయతీ నామినేషన్లు నేటితో ముగింపు. రేపటి నుంచి జోరుగా ప్రచారం అన్న వార్త కనిపిస్తోంది. సహకార ఎన్నికల వాయిదా. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం. అదేవిధంగా విజయక్రాంతి ఒకసారి చూస్తే అయోధ్య వివాదంపై 10 నుంచి ప్రత్యేక విచారణ జరగబోతోంది. ఇప్పటికే ధర్మాసనం ఏర్పాటైంది. అలోక్ వర్మకు మళ్ళీ సిబిఐ బాధ్యతలు. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం. డైరెక్ట్గా అలా సెలవులో పంపడం కుదరదు అంటూ స్పష్టం చేసింది. సిబిఐ అధికారులను లాగేసుకునే హక్కు ఎవరికీ లేదు. ఆరోపణలపై కమిటీ విచారణ పూర్తయ్యేంత వరకు అలోక్ వర్మపై ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టీకరణ. పంచాయతీ ఎన్నికల్లో 6,000 మంది అనర్హులు. ఎన్నికల ఖర్చు సమర్పించని వైనం. అనర్హులుగా ఆశావాహులు. పోటీలో భార్యలు, మరదళ్ళు, తమ్ముళ్ళు. రిజర్వ్డ్ స్థానాల్లో అధికంగా తలలు పట్టుకుంటున్న రాజకీయ పార్టీలు అన్న వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది. వెలుగు ఒకసారి చూసుకుంటే షాన్దార్ హైదరాబాద్. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంతా గ్రేటర్ చుట్టే. ముంబై, ఢిల్లీ, బెంగళూరు సహా దేశంలో బడా సంస్థల చూపు ఇటువైపే అన్న వార్త. సీతారామకు పర్యావరణ అనుమతులు. ప్రాజెక్టు సిఈకి కేంద్ర పర్యావరణ శాఖ లేఖ. ఈఏసీ సిఫార్సు మేరకు అనుమతులు జారీ. సీఎం కేసీఆర్ హర్షం. కేంద్ర మంత్రి హర్షవర్ధన్కి కృతజ్ఞతలు. మన గురుకులాలు వస్తున్నాయి. అద్దాల్లాంటి బిల్డింగ్లు, అత్యుత్తమ టీచింగ్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ క్లాస్, మెనూ ప్రకారం హాస్టల్లో భోజనం, సకల సౌకర్యాలతో కలకల. ఏటేటా పెరుగుతున్న డిమాండ్. ప్రైవేటును వదిలి సర్కారీ రెసిడెన్సీ వైపు పరుగులు తీస్తున్న పేరెంట్స్ అన్న వార్త కనిపిస్తుంది. ప్రజాపక్షం ఒకసారి చూసుకుంటే ప్రజాపక్షంలో మోడీ సర్కారుకు చెంపపెట్టు. సిబిఐ డైరెక్టర్గా అలోక్ వర్మను తిరిగి నియమించిన సుప్రీంకోర్టు అన్న వార్త కనిపిస్తోంది. అదేవిధంగా పంచాయతీ పదవిలో వేలం వేస్తే వేటే. 6 ఏళ్ల పాటు పోటీకి అనర్హులు. క్రిమినల్ కేసులు. ఎన్నికల సంఘం ఆదేశాలు. వేలంపాటలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది అన్న వార్త. అదేవిధంగా సీతారామకు గ్రీన్ సిగ్నల్. ప్రాజెక్టుకు తొలగిన అడ్డంకులు. పర్యావరణ అనుమతులు ఇచ్చిన
కేంద్ర ప్రభుత్వం అన్న వార్త ప్రధానంగా కనిపిస్తోంది.